కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో సమీకృత భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏళ్ల తరబడి నిర్మాణ పనులు జరుగుతుండటంతో స్లాబులు లీకై గోడలకు పగుళ్లు వస్తున్నాయి. దీంతో భవన నిర్మాణ ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరే పరిస్థితి నెలకొంది. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి 7 ఏళ్లైనా ఇప్పటికీ పనులు మొదటి దశలోనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో ప్రభుత్వ కార్యాలయాన్ని ఒక చోట ఉండేలా గత ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. 2018 ఫిబ్రవరి 12న ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అప్పటి మంత్రి హరీష్ రావు. పనులు ప్రారంభమై 7 ఏళ్లవుతున్నా ఇప్పటికీ పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. 10 ఏళ్లు సిద్దిపేట జిల్లా మంత్రిగా ఉన్న హరీష్ రావు చేర్యాల ప్రాంత అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇందుకు సమీకృత భవన నిర్మాణమే నిదర్శనమంటున్నారు. భవన నిర్మాణంలో కాంట్రాక్టర్లు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదని, భవనం ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరే పరిస్థితులు నెలకొన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు భవనం నిర్మాణాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శిస్తున్నారు లోకల్స్. ఇంటిగ్రేటెడ్ భవనంలోకి మున్సిపల్ కార్యాలయాన్ని తరలించవచ్చనే ఉద్దేశంతో నిర్మాణం పూర్తి కాకముందే అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాలతో పాత మున్సిపల్ కార్యాలయాన్ని కూల్చివేశారు అధికారులు. దీంతో మున్సిపల్ కార్యాలయం లేకుండా పోయిందన్నారు స్థానికులు. తాత్కాలికంగా బీసీ వసతి గృహంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో చేర్యాల ప్రాంతానికి సంబంధించి సమీకృత భవనం 17 కోట్ల రూపాయలతోని 2018 ఫిబ్రవరి నెలలో ప్రారంభించారు. అయితే ఫౌండేషన్ వేసినప్పటి నుండి దాదాపు ఇప్పటి వరకు మళ్ళీ ఫిబ్రవరి వస్తే 7 సంవత్సరాల కాలయాపన అవుతుంది. ఇప్పటికీ సమీకృత భవనం నిర్మాణం దశలోనే ఉంది. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. ఇది 6 సంవత్సరాల నుంచి నత్తనడకన నడుస్తున్న కారణంగా ఓ పక్క బిల్డింగు గోడలు పర్యలొస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకోసం నాణ్యతా ప్రమాణాలు పాటించి పూర్తి చేయాలని చెప్పి మేము సంబంధిత అధికారులు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. గతంలో చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ భవనాన్ని కూల్చివేసి ఎక్కడో శివారు ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ మున్సిపాలిటీ కేంద్రం ఏర్పాటు చేశారు. దానికి ప్రజలు అక్కడ పోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాగే విద్యార్థులు కూడా అక్కడనే హాస్టల్ ఏర్పాటు చేశారు. దాంతో విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ అధికారులు స్పందించి సమీకృత భవన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ప్రజలు.